guys and welcome to Astrix. Guys, చాలా రోజుల తర్వాత జస్ట్ ఒక క్యాజువల్ వీడియో టు చిట్ చాట్ విత్ యూ పీపుల్ అండ్ ఐ థాట్ ఐ డూ ఇట్ వైల్ గ్రూమింగ్ మై సెల్ఫ్ అండ్ కొన్ని లైఫ్ అప్డేట్స్ ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఐ థాట్ ఐల్ ఆన్సర్ దెమ్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ హౌస్ టూర్, దట్ కొత్త హౌస్ టూర్ ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు చూపిస్తాను కొత్త హౌస్ అని. గైజ్ ఇంకా కొత్త హౌస్కి షిఫ్టే అవ్వలేదు. నెక్స్ట్ మంత్ మాకు హ్యాండ్ ఓవర్ వస్తుంది కొత్త హౌస్. ఆ తర్వాత ఇంటీరియర్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మేము కొత్త హౌస్కి వెళ్తాం. బట్ వీఆర్ గోయింగ్ టు డూ అ గ్రేట్ హౌస్ సిరీస్ ఫర్ యూ పీపుల్. నాది బిల్లి గారిది హ్యాష్ ట్యాగ్ మీకు తెలుసా, వెడ్డింగ్ టైంలో యూజ్ చేసింది #సుధీర్. సో #సుధీర్ హౌస్ సిరీస్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. అండ్ ఐ థాట్ ఐల్ డూ దిస్ చిట్ చాట్ వైల్ గ్రూమింగ్ మై హెయిర్ యూ పీపుల్. మొన్న లాస్ట్ వీడియోలో నేను అడిగాను కదా, చాలా లైట్ అయిపోయింది. లైక్ ద కలర్ ఇస్ ఆల్మోస్ట్ ఇట్స్ బికమ్ వెరీ లైట్ బ్రౌన్. కింద హెయిర్ అయితే ఇంకా చాలా వైటిష్ అయిపోయింది, చూస్తున్నారా? సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్ అ లిటిల్ డార్కర్. కానీ మీ ఒపీనియన్ ఏంటో కనుక్కుందామని అడిగితే సగం మంది డార్క్ చేయండి అన్నారు అండ్ సగం మంది ఇదే బాగుంది, ఇదే కంటిన్యూ అవ్వండి అన్నారు. నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. అందుకే నేను ఏం చేశాను తెలుసా, ఐ గాట్ దిస్ కలర్ విచ్ ఇస్ సంథింగ్ ఇన్ బిట్వీన్. వేర్ ఇస్ ద షేడ్? షేడ్ వచ్చేసి సాల్టెడ్ క్యారమెల్. సో ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. మేబీ ఈ కలర్ మీద కొంచెం డార్క్ ఉండొచ్చు ఇది. ఐ జస్ట్ హోప్ దట్ ఇట్ టర్న్స్ అవుట్ లైక్ ఈ లైట్ కలర్ మీద అయితే డెఫినెట్గా ఈ కలర్ వచ్చేస్తుంది. అందుకే అందరి మాట అండ్ ఒపీనియన్ గౌరవించి ఈ కలర్ తీసుకోవడం జరిగింది. గైస్, దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో, అందుకే నేను బ్రాండ్ కూడా మెన్షన్ చేయలేదు. అయినా మీకు కనిపిస్తుంది, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ గైస్, ఈవెన్ ఇఫ్ ఐ డూ స్పాన్సర్డ్ వీడియోస్, the video may be sponsored but my opinion is absolutely not sponsored. నేను చాలా రీసెర్చ్ చేస్తానండి ఏదైనా సజెస్ట్ చేసే ముందు. బ్రాండ్ గురించి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటి ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది చాలా రీసెర్చ్ చేసి ఏ స్కిన్ టైప్కి ఏం సూట్ అవుతుంది అనేది క్లియర్గా చెప్పేస్తాను. ఆ తర్వాత డెసిషన్ మీదే. మీరు ట్రై చేయాలనుకుంటేనే చేయండి, లేకపోతే లేదు. ఇంకో విషయం గైస్, నేను ఎప్పుడైనా కొత్త ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే దట్ డస్ నాట్ మీన్ దట్ ఇంతకు ముందు సజెస్ట్ చేసేవి అన్ని బ్యాడ్ ప్రోడక్ట్స్, అది యూజ్ చేయకండి. అలా నేను అనట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆర్ ఇఫ్ యూర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ కరెంట్ ప్రొడక్ట్, అప్పుడు మీరు నేను కొత్తగా చెప్పిన ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు అనేది చెప్తున్నాను. అండ్ ఇట్ ఈస్ మై జాబ్ యాజ్ అ బ్యూటీ రివ్యూవర్, యాజ్ అ బ్యూటీ వ్లాగర్ టు ట్రై అవుట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే మార్కెట్లో చాలా కొత్త థింగ్స్ ఉన్నాయి అండ్ ఐ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏ ప్రోడక్ట్తో ఏమవుతుంది, ఏ ఇంగ్రీడియంట్తో ఏమవుతుంది, అదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పడం అనేది దట్ ఈస్ మై డ్యూటీ. దట్ ఈస్ లైక్ మై జాబ్ యాజ్ అ బ్యూటీ బ్లాగర్. ప్లీజ్ బీ అన్ ఇంటెలిజెంట్ ఆడియన్స్. ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ స్కిన్ కన్సర్న్స్. అసలు నేను చెప్పింది మీకు అవసరం కూడా ఉందో లేదో అనేది మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను చెప్తాను, సపోజింగ్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది స్పాట్స్కి పని చేస్తుంది, ఇది స్కార్స్కి పని చేస్తుంది అంటే నేను ఇది యూజ్ చేయొచ్చా అంటే హౌ కెన్ ఐ టెల్ యూ దాట్ గైస్? మీ స్కిన్ ఏంటో మీకే తెలుసు కదా, మీకు స్పాట్స్ ఉన్నాయో లేదో, మీకు స్కార్స్ ఉన్నాయో లేదో అనేది అది మీరే డిసైడ్ చేయగలుగుతారు. మై జాబ్ ఈజ్ టు జస్ట్ షో యూ అండ్ టెల్ యూ దిస్ ఇస్ ఫర్ దిస్, దాట్ ఈస్ ఫర్ దాట్ అని. ఓకే, ఆ తర్వాత యూజ్ చేయాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఓకే, సీరియస్ టాపిక్ ఇంకా అయిపోయింది, ఇంకా మాట్లాడుకోము అది. లెట్స్ స్టార్ట్ విత్ మై హెయిర్ కలర్. ఓ బిఫోర్ దాట్, మీరు నా హెయిర్ లెంత్ చూసారా? నేను చెప్పాను కదా అప్పుడే దట్ నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ది 90 Day మిరకిల్ ఆయిల్ స్టార్ట్ చేస్తానని. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఇట్ మేక్స్ యువర్ హెయిర్ గ్రో సూపర్ ఫాస్ట్ యూ గైస్. లైక్ నేను 1 year తర్వాత హెయిర్ కట్ చేయించుకున్నాను. ఆల్ ఆఫ్ అ సడన్ నాకు అంటే లెంత్ అరే ఇంత షార్ట్ అయిపోయింది అనిపించింది. ఫైనలీ 90 Day మిరకిల్ ఆయిల్ స్టార్ట్ చేశాను అండ్ ఐ హ్యావ్ నాట్ ఈవెన్ బీన్, అండ్ నేను అది పెద్ద రెగ్యులర్గా కూడా వాడలేదు. మేబీ ట్వైస్ ఆర్ మ్యాక్సిమం థ్రైస్ అ వీక్ వాడాను అండ్ ఐ ఫీల్ దట్ మై హెయిర్ హ్యాస్ గ్రోన్ సూపర్ ఫాస్ట్. ఇది నేను ఇంత వాడేసాను, ఇంతే వాడానని అనుకోకండి, ఎందుకంటే నా దగ్గర ఇంకొక బాటిల్ ఉంది. ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది తీసుకెళ్తానమాట. సో యా, ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ వెరీ రెగ్యులర్లీ దిస్ టైమ్. షిమ్లా వెళ్ళిన దగ్గర నుంచి కొద్దిగా ఇర్రెగ్యులర్ అయింది, బట్ బై దెన్ మై హెయిర్ హ్యాడ్ ఆల్రెడీ గ్రోన్ సో లాంగ్ గైస్. మంచి సాఫ్ట్నింగ్ ఉంది. హెయిర్ ఫాల్లో అయితే నాకు వెంటనే లైక్ 2-3 యూజెస్లోనే మంచి డిఫరెన్స్ కనిపించింది. అండ్ బై ద వే, చాలా మందికి అప్డేట్ కావాలి కదా, మింటాప్ ఇంకా యూజ్ చేస్తున్నారా? మింటాప్ నేను టోటల్గా స్టాప్ చేసేసాను అరౌండ్ 1 month 2 months నుంచి. నాట్ బికాస్ ఐ స్టార్టెడ్ దిస్ ఆయిల్, బట్ జనరలీ కూడా లైక్ ఐ థాట్ దట్ లెట్ మీ ఒకసారి బ్రేక్ ఇచ్చి ఏమవుతుందో, అసలు హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అనేది చూద్దాం అనుకున్నాను.
హెయిర్ ఫాల్ అయితే కొద్దిగా అయింది అప్పుడు, బట్ ఈ టీటీసీ యూజ్ చేస్తున్నాను, ఇంకొక సెరమ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద వాల్యూమైజింగ్ సెరమ్ ఫ్రమ్ ది ఎర్త్ రిథమ్. ఇది ఎలా యూజ్ చేస్తున్నానంటే అది టీటీసీది యూజ్ చేయనప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిలింగ్ చేయడం ఒక్కొక్కసారి మనకి ఇన్కన్వీనియంట్ ఉండొచ్చు కదా. వాల్యూమైజింగ్ రైస్ కర్ల్ కాంప్లెక్స్ అనమాట. సో యా, బోత్ దీస్ ఆర్ వర్కింగ్ అవుట్ ప్రిటీ వెల్ ఫర్ మీ. మింటాప్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాడట్లేదు. నేను ఈరోజు వీడియో చేయాలని చెప్పి ఫ్లోలో వచ్చి మంచిగా షాంపూ చేసి కూర్చున్నాను, బట్ కలర్ చేసేటప్పుడు యాక్చువల్గా షాంపూ చేయొద్దు. జస్ట్ హోప్ దట్ దిస్ కలర్ హోల్డ్స్ వెల్ ఆన్ మై హెయిర్. గ్లవ్స్ వేసుకోవడం మర్చిపోయాను. అన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తున్నాను గైస్. యాక్చువల్లీ నాకు తెలిసి ఇక్కడ పెద్దగా అవసరం లేదు, మెయిన్లీ కిందనే కావాలి. ఐ జస్ట్ హోప్ నేను అనుకున్న కలర్ రావాలి. చాలా మెస్సీగా అప్లై చేశాను ఈరోజు, ఫేస్కి దానికి దీనికి అంటుకుంది. అండ్ దెన్ ఐ క్లీన్ మై సెల్ఫ్ అప్ అండ్ ఇప్పుడు వచ్చాను. అండ్ చాలా మంది అడుగుతున్నారు మీ స్కిన్కి ఏమైంది. నా స్కిన్కి ఏం కాలేదు గైజ్, ఇది ఒకటే పెద్ద బాయిల్ లాగా వచ్చింది. సో షిమ్లాకి వెళ్ళాం కదా, అక్కడ వాటర్ ఇంటేక్ చాలా అంటే చాలా బ్యాడ్గా జరిగింది. ఐ వాజ్ వెరీ వెరీ కేర్లెస్. నేను అందుకే మీకు చెప్తూ ఉంటాను కదా, ఇన్సైడ్ అవుట్. సి, వాటర్ తాగకపోతే నాకు స్కిన్కి అలా ఎఫెక్ట్ అయిపోతుంది వెంటనే. ఓకే, సో ప్లీజ్ హ్యావ్ వాటర్ యూ గైస్, ప్లీజ్ హ్యావ్ కూలింగ్ లిక్విడ్స్, హ్యావ్ కోకోనట్ వాటర్, హ్యావ్ క్యూకంబర్, లెమన్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్. నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ది కూడా రెసిపీ ఒక వీడియోలో చెప్పినట్టున్నాను. అది సమ్మర్లో తాగండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, స్కిన్కి చాలా మంచిది. ఈ సిస్టమ్ లోపల నుంచి కూల్ ఉంటే ఆటోమేటిక్లీ హీట్ రిలేటెడ్ ఏదైనా బాయిల్స్, పింపుల్స్ ఇలాంటివి రావు. సో ఎస్ గైస్, ఫాలో దిస్ గోల్డెన్ టిప్ ప్లీజ్, ఇప్పటికైనా వినండి. సో హౌస్ అప్డేట్కి వచ్చేసరికి మా హౌస్ ఈ మంత్లో యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ ఉండాల్సింది, అంటే దట్ ఈస్ ఏప్రిల్, కానీ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మంత్లో 100% అయిపోతుందంట. హ్యాండ్ ఓవర్ స్టార్ట్ అయ్యాక ఇంటీరియర్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్స్ లైక్ ఆ డ్రీమ్ యూ గైజ్. అండ్ యా, మా జర్నీ మీతో షేర్ చేయాలని ఉంది చాలా. మీకు ఇలాంటి హౌస్ రిలేటెడ్ ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. కనీసం కొంతమందికి అయినా హెల్ప్ అవ్వచ్చు కదా. లైక్ యునో, మేబీ ఫ్యూ పీపుల్ కెన్ గెట్ మోటివేటెడ్ ఆర్ ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ హౌ టు బై అ హౌస్ వితౌట్ అ లోన్. అండ్ ఎస్, మా ఎక్స్పీరియన్స్ మీతో తప్పకుండా షేర్ చేస్తాం. మేమేమేం చేసాం, ఎలా ఎలా యునో ఛాలెంజెస్ని మీట్ అయ్యి ఓన్ హౌస్ వితౌట్ అ లోన్ కొనగలిగాం. ఇంకా హౌస్ సిరీస్లో ఏమేమి చూడాలనుకుంటున్నారో అన్నీ కామెంట్ చేసి చెప్పండి. అండ్ గైజ్, యూ పీపుల్ ఆర్ సో స్వీట్. లైక్ కుకీ, నేను వీడియో చేస్తున్నప్పుడు కుకీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ యునో ఇంకా రెసిపీస్ చూపిస్తున్నాం, కొరియన్ రెసిపీస్, అందరు ఎలా రియాక్ట్ అవుతారో ఏం చెప్తారు అని. బట్ యూ గైజ్ ఆర్ సో స్వీట్, ఎంత అప్రిషియేట్ చేశారు తనని, తన వీడియోని. అండ్ షీ వాజ్ రియలీ సో హ్యాపీ. తన మీద కూడా చాలా అంటే చాలా ప్రెషర్ ఉండింది, బికాజ్ లండన్లో ఇంత ఫైట్ చేసి పాపం వెళ్ళింది దట్ యునో అక్కడ ఈ కోర్స్ చేస్తానని సర్వీస్ డిజైన్ది, కానీ మళ్ళీ రావాల్సి వచ్చింది. లైక్ హార్డ్లీ ఫ్యూ మంత్స్లో తను మళ్ళీ రావాల్సి వచ్చింది. సో యా, షీ వాజ్ అ లిటిల్ డౌన్ ఆఫ్టర్ దాట్. అండ్ ఇప్పుడు తన కోర్స్ కంప్లీట్ అయింది విత్ డిస్టింక్షన్. అండ్ వాళ్ళు ఫిలిప్స్ది ఒక చాలా పెద్ద ప్రెస్టీజియస్ కాంపిటీషన్ వేర్ వరల్డ్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు సర్వీస్ డిజైన్ వాళ్ళు, వీళ్ళు ఇది విన్ చేశారు, లైక్ కుకీ అండ్ హర్ టీమ్. సో షీ వాజ్ సపోజ్ టు గో టు నెదర్లాండ్స్ ఫార్ ఆ ఫిలిప్స్ ది ఇంటర్న్షిప్ కోసం. అది వాళ్ళు గెలుచుకున్న ప్రైజ్, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. తను చాలా డౌన్గా ఉండి పాపం, షీ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఓవర్ స్ట్రెస్, ఓవర్ బర్డన్ ఆఫ్ హర్ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, అదంతా చేయాలి. దానివల్ల షీ వాజ్ వెరీ వెరీ స్ట్రెస్డ్ యూ గైజ్. అందుకే నేను అసలు ఆ వీడియో కూడా ప్లాన్ చేశాను యాజ్ అ స్ట్రెస్ బస్టర్ ఫర్ హర్. అండ్ దెన్ యూ గైజ్ ఆల్సో లవ్ ఎనీథింగ్ టు డూ విత్ కే పాప్ అండ్ కే డ్రామాస్ సో మచ్. సో మీ ఇద్దరిని మంచిగా కనెక్ట్ చేయొచ్చు అని అనుకున్నాను. అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్, మీరందరూ ఇచ్చిన కామెంట్స్కి, కైండ్ వర్డ్స్కి షీ వాజ్ సో టచ్. సడన్గా తనకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు అయింది. అండ్ తను ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ మనం రామెన్ రెసిపీస్ చేద్దాం. తను చేసిన రామెన్ రెసిపీస్ మాత్రం గైస్ సో డెలిషియస్. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, చిన్న ఒక జెస్చర్తో ఎప్పుడు ఎవరి లైఫ్ టచ్ అయిపోతుందో, ఎప్పుడు ఎవరికి చిన్న హ్యాపీనెస్ మనం ఇవ్వగలుగుతామో మనకు తెలియదు. సో ఆల్వేస్ బీ కైండ్, బికాస్ కైండ్నెస్ కాస్ట్స్ నథింగ్ గైస్. అందరూ మన ఎనిమీ, మన కాంపిటీటర్ అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ విమెన్ షుడ్ రియల్లీ అండర్స్టాండ్ దట్ మొత్తం వరల్డ్ అంతా నవ్వుతుంది విమెన్ మీదనే, బికాస్
ఒకరినొకరు అంత డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ అబౌట్ ఎవ్రీ వన్, ఐఎమ్ నాట్ జనరలైజింగ్, బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ లైక్ నా విషయానికి వస్తే నా ఛానల్ మీద వీడియోస్లో ఒక్కొక్కసారి ఐ రిసీవ్ అ లాట్ ఆఫ్ హేట్ ఆల్సో కదా. లాట్ ఆఫ్ అంటే వెరీ లిటిల్ కంపేర్ టు ద హ్యూజ్ లవ్ యూ గైస్ గివ్ మీ. సో యా, ఇట్ డజంట్ బాదర్ మీ, ఎందుకంటే నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఆర్టిస్ట్గా ఉన్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజ్ టు ఆల్ దిస్. లైక్ ఇట్ డజంట్ రియలీ బాదర్ మీ మచ్, బట్ I know that people can get bothered. I know that, you know, women can feel so bad because of these things. You yourself may be a victim of this thing. అలాంటప్పుడు ఇంకొకరిని డౌన్ చేయడం, ఇంకొకరి గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. We can never grow. We can never ever grow if we are not united, girls. We have to be united in everything we do. Just support other women, other girls who are doing well. Like నేను అడ్మైర్ చేసిన విమెన్ని నేను చూసి నేర్చుకుంటాను, వాళ్ళ సక్సెస్ని చూసి వావ్ దే డిడ్ దిస్, ఓకే ఈవెన్ ఐ కెన్ డూ ఇట్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అలా అనుకుంటాను. కానీ ఐ డోంట్ రిజెంట్ దే విక్టరీ, ఐ డోంట్ రిజెంట్ దే సక్సెస్. సో యా, ఐ జస్ట్ ఫీల్ దట్ ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్. మీరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారో అది ఆర్ కామెంట్ చేస్తారో, యూ ఫీల్ వెరీ విక్టోరియస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ యాక్చువల్లీ I feel that it really kills you from within. It is very frustrating and people are frustrated, that's why they do this. Just try this, like oka chinna change chesi chudandi. Try to be a little positive, to be kind to everyone. It will make you feel so good from inside, like lopala enta oka happiness istundi telusa meeku. Just try it once and see, maybe appudu meeku nenu cheppedi koncham ardham avutundi. And yes, I'm not talking about everyone. నేను డిస్క్లైమర్ లాగా ముందే చెప్తున్నాను, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హూ హేట్. అండ్ నాట్ ఓన్లీ నా ఛానల్, నా పేజ్ మీద హేట్ చేస్తున్నారని అనట్లేదు. ఎక్కడైనా సరే, ఏ ఛానల్లో అయినా సరే, ఎవరి దగ్గర అయినా సరే, డోంట్ స్ప్రెడ్ హేట్ గైజ్. లైక్ బీ కైండ్ హార్టెడ్, హ్యావ్ అ లార్జ్ హార్ట్. మీరు రేపు సక్సెస్ అవ్వాలి అంటే, మీరు రేపు మీ పర్సనల్ లైఫ్ ఆర్ మీ లైఫ్లో, మీ కెరియర్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇట్ విల్ ఓన్లీ హ్యాపెన్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ హార్ట్. ఎందుకంటే అకార్డింగ్ టు మీ, ఓన్లీ అ గుడ్ హార్ట్ క్యాన్ అట్రాక్ట్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ నెగటివ్, ఇఫ్ యూ ఆర్ ఆల్వేస్ రిజెంటింగ్ అదర్స్, మేబీ that is what you will attract. So just try this once and see how you feel, and let me know in the comments what you think about this. I don't know, I just hope that I touch someone today and ఒక పర్సన్ అయినా థింకింగ్ కొంచెం మారితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఓకే, సీరియస్ టాపిక్ ఓవర్ వన్స్ అగైన్. ఓకే, క్లోజ్, కట్. I have been using this amazing skincare also, guys. చాలా కొత్త స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, 2 months బ్యాక్ చూసుంటారు దట్ నాకు ది ఎర్త్ రిథమ్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పంపించడం జరిగింది. అండ్ అప్పుడు వెంటనే అయితే స్టార్ట్ చేయలేదు, బట్ మేబీ 15 days 10 days తర్వాత నేను కొత్త స్కిన్ కేర్ వాడడం స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ నాట్ ఫ్రమ్ ఎర్త్ రిథమ్. సో యా, ఐఎమ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ సన్ స్క్రీన్స్ ఆల్సో. నేను సన్ స్క్రీన్స్ మీద స్పెషల్లీ ఒక వీడియో చేస్తాను, బట్ ఐఎమ్ డైయింగ్ టు షో యూ మై న్యూ స్కిన్ కేర్ యూ గైజ్. నేను కొత్త ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను, ఇది కూడా మీకు తొందరలోనే అప్డేట్ చేస్తాను. బికాజ్ వీ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ ఇండియన్ బ్రాండ్స్, యునో, కొన్ని చాలా లైక్ దే ఆర్ జెమ్స్ నిజంగా. సో ఎర్త్ రిథమ్, టీటీసీ, డాటర్ ఎర్త్, ఇలాంటివి నేను ట్రై చేసినవి, ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు ట్రై వన్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ దెన్ మూవ్ ఆన్ టు ది అదర్. సో నేను అన్నిటి గురించి అయితే చెప్పను, నాకు తెలిసిన వాటి గురించి చెప్తున్నాను అంతే. Anyway, I'll show you everything and I'll do a proper video on it. And this is not a review video kabatti ippudu intak minchi emi cheppanu. తొందరలోనే రివ్యూ వీడియో చేస్తాను, అందులో నేనేమేం యూజ్ చేశాను, ఏది హిట్ అయింది, ఏది మిస్ అయింది అనేది మొత్తం మీకు చెప్తాను. రిమైండర్ వన్స్ అగైన్ యూ గైజ్, నేను చెప్తున్నానని చెప్పి పాత ప్రొడక్ట్స్ పడేయాల్సిన అవసరం లేదు. Once you're fed up with those products, once you feel that your skin is used to those products, then you can go in for these. ఇవి వచ్చేసి నా కొత్త లైఫ్ అప్డేట్స్, నా కొత్త స్కిన్ కేర్, కొత్త హెయిర్ కేర్ అండ్ వాట్ ఎల్స్. ఇంకా ఇలాంటి చిట్ చాట్ 1-to-1 సెషన్స్ మీరు చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. I would love to talk to you people, answer you people and do videos like these even more. ఇప్పుడు నాకు తెలిసి వాష్ ఆఫ్ చేసే టైం అయింది. సో వాష్ ఆఫ్ చేసి I'm just keeping my fingers crossed. నేను అనుకున్న కలర్ రావాలి. You guys also cross your fingers. Comment below if you did. నేను వాష్ చేసి ఇప్పుడే వచ్చి మీకు చూపిస్తాను. I'm done with washing my hair and are you ready for the big reveal? నేను కూడా చూడలేదు, కానీ డార్క్ అయిందని మాత్రం తెలిసింది. Let's see how it's turned out. I'm sure this is going to look really, really nice, you guys.
మీరేమనుకుంటున్నారు? డ్రాయర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో రీసెంట్గా నా హెయిర్ డ్రాయర్ కూడా స్పాయిల్ అయిపోయింది గైజ్, అందుకే నేను కొత్తది కొన్నాను, ఫిలిప్స్ది. దాని ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అండ్ లింక్ కూడా వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. గైజ్ ఇది వచ్చేసి నా కొత్త డ్రాయర్. అండ్ వెన్ ఎవర్ యూర్ పికింగ్ అప్ అ డ్రాయర్, ఈ వాట్స్ అనేది ఎప్పుడైనా చూసుకోండి. సో ఐ హ్యావ్ చోజన్ ద 2100 వాట్స్. అంటే ఇది మంచి పవర్ఫుల్ ఉంటుంది, హెయిర్ని తొందరగా డ్రై చేస్తుంది. బికాస్ మెనీ పీపుల్ ఫీల్ దాట్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తే డ్యామేజ్ అవుతుందా? యాక్చువల్లీ చేయకపోతే డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే లిటిల్ హీట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెయిర్. అండ్ మన హెయిర్ వెట్గా ఉన్నప్పుడు మోస్ట్ డెలికేట్ ఉంటుందంట. ఆ టైంలో మనం ఫింగర్స్ రన్ చేస్తాం, అది ఆరదు, చిక్కులు పడతాయి, అది ఇంకా డ్యామేజ్ కాజ్ చేస్తుంది, ఇంకా ఫ్రిజీనెస్ కాజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ లైక్ టు యూజ్ అ హెయిర్ డ్రైయర్. ఇందులో మనకి కూల్ మోడ్ కూడా ఉంది. సో దిస్ వన్ యూ కెన్ సీ రైట్ హియర్. ఇది వచ్చేసి కూల్ మోడ్. దిస్ ఇస్ ద లోయెస్ట్ అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్. మధ్యలో ఇంకొకటి ఉంది. ఇందులో ఒక ఫ్యాన్ ఆప్షన్ కూడా ఉంది, దీంతో ఇంకా కొంచెం స్పీడ్గా వస్తుంది. గైస్ హెయిర్ కేర్ తర్వాత ఏ సెరం రాయాలి, ఎలా రాయాలి, హెయిర్ కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, మీరు చూడొచ్చు. అండ్ యూ నో వాట్ గైస్, నేను కొత్త హెయిర్ కేర్ రేంజ్ కూడా స్టార్ట్ చేశాను అండ్ రియల్లీ ఎక్సైటెడ్ టు షేర్ దాట్ విత్ యూ ఆల్. ఎందుకంటే అది యాక్చువల్గా ఒక చాలా పాపులర్ హోమ్ రెమెడీ అనమాట. అండ్ ఈ హోమ్ రెమెడీ అనేది నేను లిటరల్గా 2-3 డేస్ చేసి మానేసాను గైస్, బికాస్ ఇట్స్ సో మెస్సీ, స్టిక్కీ అండ్ ఇట్స్ అంటే ఐ డి నాట్ లైక్ ఇట్ యాజ్ అ హోమ్ రెమెడీ. సో దాంతోనే ఒక షాంపూ కండిషనర్ రెడీ చేశారని కూడా ఒక సెపరేట్ వీడియో నేను షేర్ చేస్తాను, ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ ఫర్ ద బిగ్ రివీల్? వూహూ! Guys, this looks so pretty. I'm so happy with this color. Thank you all for suggesting me to go a little dark. I feel ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది నాకు. ఈ కలర్ కూడా చూసారా, ఇక్కడ లోపల కొంచెం వైటిష్ అయింది అని చెప్పాను కదా ఇందాక. గైస్ దిస్ హ్యాస్ సెట్ సో వెల్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ రిలీవ్డ్ అట్ ద సేమ్ టైం. డైరెక్ట్గా కెమెరాలో చేస్తుంటే ఏమైనా గడబడి జరిగితే మీకు అది చూపించాల్సి వస్తుంది, నాకు సిగ్గేస్తుందని చెప్పి అనుకున్నాను, కానీ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్. యా గైస్, ఇంకొకటి, ఈ కలర్ నా హెయిర్కి ఇలా ఎందుకు కనిపిస్తుందంటే నాది ఇంతకుముందు లైట్ స్ట్రాండ్స్ అయిపోయాయి కాబట్టి ఈ కలర్ వస్తుంది. మీరు గనక డార్క్ బ్రౌన్ ఆర్ డార్క్ బ్లాక్ హెయిర్ మీద ఇలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రాదు. అండ్ ఎవరికైనా గ్రేస్ కవరేజ్ వాటికి కావాలంటే నేను ఈ హెయిర్ కలర్, ఇట్స్ బేసిక్లీ లారియల్ ప్యారిస్ ది కాస్టింగ్ క్రీమ్ గ్లాస్. దీని మీద నేను 2-3 వీడియోస్ ఆల్రెడీ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్ ప్రాసెస్ అంతా అందులో ఉంటుందండి. దిస్ ఇస్ జస్ట్ క్యాజువల్ వీడియో, అందుకే మొత్తం ప్రాసెస్ చెప్పలేదు. చూసారా ఎంత షైనీ అండ్ సాఫ్ట్గా ఉంది నా హెయిర్? లైక్ యూ కెన్ సీ ద సాఫ్ట్నెస్ త్రూ ద వీడియో ఐ గెస్. ఎస్, కరెక్ట్ హెయిర్ కలర్ కరెక్ట్ వేలో యూజ్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవ్వదండి. దిస్ వాజ్ సచ్ అ పర్ఫెక్ట్ చాయిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై హెయిర్ కలర్ నౌ. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఇంకా ఇలాంటి క్యాజువల్ వీడియోస్ చిట్ చాట్ చేసుకుంటూ, మీతో మాట్లాడుకుంటూ, మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ ఏం టాపిక్స్ మీద చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియచేయండి, ఓకేనా? ఐల్ సీ యు అనదర్ బ్యూటిఫుల్ వీడియో వెరీ వెరీ సూన్. టిల్ దెన్ బై ఫ్రమ్ చెప్పండి Asterix. Yes, bye guys.